జూమ్ మీటింగ్ లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేతలెవరు గాంధీ భవన్ కు రావద్దు అంటున్నారు సీఎం రేవంత్. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తూ ఉన్నాం. జూమ్ మీటింగ్ లో నేతలతో మాట్లాడారు సీఎం రేవంత్. అయితే ఈ సందర్భంగా నేతలెవరు గాంధీ భవన్ కు రావద్దు అంటూ సీఎం చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎస్ఐఆర్ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించారు. దీన్ని ఒక అవకాశంగా తీసుకోవాలి అంటూ సీఎం రేవంత్ అన్నారు. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ పై 489 సమావేశాలు జరిగాయి. బాగా వెనుకబడిన నియోజకవర్గాల్లో ఇప్పటికైనా స్పందించాలి. చైర్మన్ పదవులు, పార్టీ పోస్టులు కావాలని గాంధీ భవన్ చుట్టూ తిరగద్దు, అలాంటి వారికి అపాయింట్మెంట్స్ ఇవ్వద్దు. రేపటి నుండి ఆగస్టు 3వ తేదీ వరకు నాయకులు గాంధీ భవన్ కు రావద్దు అని చెప్తున్నారు సీఎం రేవంత్. కొందరు నాయకులు హైదరాబాద్ లోనే కూర్చుని పనిచేయడం లేదు అంటూ కూడా సీఎం రేవంత్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఆల్రెడీ ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ తో బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో జాయిన్ అయ్యారు. విజయ్, సీఎం రేవంత్ ఇంకా ఏమన్నారు జూమ్ మీటింగ్ లో? జూమ్ మీటింగ్లో ఎస్ఐఆర్ పైన ముఖ్యమంత్రి మరోసారి సీరియస్గా స్పందించారు. గతంలో 15 రోజుల క్రితం జరిగిన జూమ్ మీటింగ్లో కూడా ఆయన తీవ్రంగా స్పందించారు. ఇప్పటి వరకు ఎస్ఐఆర్ పైన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 498 మీటింగ్లు జరిగాయి. ఇప్పటి వరకు చాలామంది యాక్టివ్గా ఉన్నారు, కొంతమంది యాక్టివ్గా లేరు. ఈరోజు జూమ్ మీటింగ్లో ఎస్ఐఆర్కి సంబంధించి ఆయన కీలకమైన డైరెక్షన్స్ ఇచ్చారు. గాంధీ భవన్కి ఈ రోజు నుంచి నేతలు ఎవరు కూడా రావద్దు. కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం కావచ్చు, నామినేటెడ్ పదవుల కోసం గాంధీ భవన్ చుట్టే నేతలకి ఎవరు అపాయింట్మెంట్ వద్దు. పీసీసీకి, మంత్రులకి క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. ఎస్ఐఆర్ పైన దాదాపుగా ఆగస్టు 3వ తేదీ వరకు కూడా ఎన్నికల సంఘం దాదాపు సమయం పెంచింది. కాబట్టి దీని ఒక సద్వినియోగంగా తీసుకొని అందరూ కూడా బిఎల్ఎస్కి క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వాలి. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేస్ చాలా ఫోకస్గా ఉండాలి. ఇప్పటివరకు చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఇంకా ఎస్ఐఆర్ పైన సీరియస్గా లేరు. చాలామంది ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఈ ఎస్ఐఆర్కి సంబంధించి కాన్స్టిట్యున్సీ వైజ్గా, పార్లమెంట్ వైజ్గా ఇన్ఛార్జ్ ఎవరు ఇచ్చారో వాళ్ళు కూడా యాక్టివ్గా లేరు అనే విషయాన్ని ముఖ్యమంత్రి చెప్పారు. గాంధీ భవన్కి నెక్స్ట్ ఆగస్టు 3వ తేదీ వరకు కూడా ఎవరు రావద్దు అన్నది ముఖ్యమంత్రి చాలా సీరియస్గా అయ్యారు. దీనిపైన డిప్యూటీ సీఎం, పీసీసీ కూడా మంత్రులతో కోఆర్డినేట్ చేసుకొని ఈ ఎస్ఐఆర్ పైన పూర్తి స్థాయిలో యాక్షన్ ప్లాన్ చేయాలి. ఆగస్టు 3 వరకు కూడా అందరూ అప్రమత్తంగా ఉండి ప్రతి ఓట్లు పోకుండా కాపాడుకున్నది ముఖ్యమంత్రి జూమ్ మీటింగ్లో ఇచ్చిన డైరెక్షన్. నేతలు ఎవరు కూడా గాంధీ భవన్ రావద్దు అని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి చెప్పారు. రైట్ విజయ్.